మత్తయి సువార్త 26వ అధ్యాయము 38, 39 వచనాలు చదువుకుందాం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. దేవుడి కొద్ది వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రము తండ్రి. నీ మహా ఉన్నతమైనటువంటి కృపలో మా ప్రభువా మమ్మలను ఆదరించి మమ్మలను నడిపిస్తున్నటువంటి గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇంతవరకు కీర్తనల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మహిమపరచబడిన దేవా, నీ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానించుకొనుచుంటుండగా మీ మహా ఉన్నతమైన జ్ఞానమును మాకు కలుగజేసి దానిని అర్థము చేసుకునే స్థితిని మాకు కలుగచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తునందు ప్రియులారా, దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ ఈ సాయంకాల దీవెనలను, శుభములను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. మరి మనము జరుపుకునేటటువంటి ఆరాధన మాండీ థర్స్డే అని మరి పిలుస్తారు. మనము చక్కగా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు మేడగదిలో తన శిష్యులకు ఇచ్చినటువంటి విందు, లాస్ట్ సప్పర్ అనేటటువంటిది, దానిని జ్ఞాపకము యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ వేయబడడానికి ముందు రోజున జరిగినటువంటి సంఘటన, తన శిష్యుల యొక్క పాదాలు కడగడము మరి మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇది అంతా జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు వారి పాదాలు కడిగాడు. వారికి తన యొక్క సంకల్పాన్ని వారికి బయలుపరిచి మరి ఆయన ప్రార్థన చేయుటకు వెళ్ళినట్లుగా మనము చూస్తాము. ఆ రాత్రి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణ వేదనతో ప్రార్థన చేసినట్లుగా మరి మనకు దేవుని లేఖనములు తెలియచేస్తూ ఉంటున్నవి. యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారి తన జీవితములలో ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఆయన కలగజేది. ఎందుకొరకనగా ఆయన ఎక్కడ ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఆయన రాత్రి సమయంలో దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని ఆయన కలిగి ఉన్నాడు. 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో సాయంత్రము కాగానే ఆయన దేవునితో వెళ్ళి ప్రత్యేకంగా కొంత సమయాన్ని గడిపినట్టుగా మరి భక్తులు మనకు లేఖనముల ద్వారా తెలియజేస్తూ ఉంటున్నారు. అయితే ఆ ప్రార్థన అన్నీ కూడా ఒక ఎత్తైతే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ శుక్రవారములకు ముందు రోజు రాత్రి ఆయన చేసినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మరి మనకు ఇక్కడ తెలియచేస్తున్నారు. ఎందుకొరకనగా మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని అక్కడ వ్రాయబడినట్లుగా మరి మనము చూస్తాము. కాబట్టి తన శిష్యులతో కూడా తనతో ఏకీభవించుమని, ప్రార్థనలో గడుపుమని చెప్పినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క సిలువ ప్రయాణము కంటే, ఆ సిలువ ప్రయాణము కంటే ముందుగానే మరణ వేదన ఆయన అనుభవిస్తున్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, ఈ ఆచారము సిలువ వేయబడము అనేటటువంటిది వారికి ఉన్నటువంటి అలవాటు. వారు అంతకుముందు కూడా అనేకులను సిలువ వేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క సిలువకు ఉన్నటువంటి ప్రాముఖ్యత,
ఈ ప్రాముఖ్యతను మనము జ్ఞాపకము చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో పడినటువంటి శ్రమ కంటే ఆ ముందు రోజు ఏదైతే ఈ రోజును మనము జ్ఞాపకము చేసుకుంటున్నామో, ఈ దినమున యేసుక్రీస్తు ప్రభువుల వారు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఎందుకొరకయ్యా? ఎందుకొరకు అంత దుఃఖములో యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారు? నేను ప్రార్థిస్తున్నాను, మీరు కూడా మెలకువగా ఉండి ప్రార్థించుడి అని తన శిష్యులతో చెప్పడము మనము గమనించాల్సినటువంటి విషయముగా ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో మనము జ్ఞాపకము చేయబడుతున్నాము. ఎందుకొరకనగా దేవుని యందు మనము మన ప్రార్థన జీవితము ఏమై ఉన్నది అని ఒక్కసారి మనము కూడా జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా మనమున్నాము. ప్రియులారా, శిష్యులు ఆ తర్వాత వచనాల్లో చూసినట్లయితే వారు 2 మార్లు 3 మార్లు యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చినప్పటికీ వారు నిద్రిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మరి ఆ లేఖనములలో అక్కడ వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రార్థన అనేటటువంటిది క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప డాలు వంటిది, అది ఒక ఖడ్గము వంటిది. దాని ద్వారా లోకాన్ని జయించడానికి దేవుడు మనకు శక్తిని కలగజేసి ఉన్నాడు అనే విషయము మనము ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అందుకొరకనే యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండి, నీ చిత్తమైతేనే ఈ శ్రమను నా యొద్ద నుండి తొలగించుము, లేని ఎడల నీ ఇష్టమే, నా ఇష్టము కాదు అని అక్కడ మాట్లాడినట్లుగా మనము చూస్తాము. ఈ దుఃఖము మరణమగునంతగా నా ప్రాణము దుఃఖపడుతున్నది అనేటటువంటి మాట బైబిల్ గ్రంథములో అనేక భక్తులు ప్రవచనముగా అక్కడ వ్రాసినట్లుగా చూస్తాము. ఒక 3-4 చూసుకుందాము. కీర్తనలు గబగబ తీయండి. 116వ కీర్తన 3వ చరణము. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అని దావీదు అక్కడ ప్రార్థిస్తున్నట్లుగా చూస్తాము. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువుల వారి సిలువ మరణమునకు ముందే సుమారు దావీదు జీవించినటువంటి కాలము సుమారు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరములలో ఆయన జీవించి ఉన్నాడు. ఆ తర్వాత 1000 సంవత్సరముల తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క ఆ ప్రవచనము దానిలో నెరవేరినట్లుగా మనము చూస్తాము. యోబు గ్రంథమున 6వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకు పంక్తులు తీరియున్నవి అని యోబు అంటాడు. పంక్తులు తీరియున్నవి అంటే ఒక లైన్ కట్టుకొని అవి యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నవి. ఈనాటి ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క పరిస్థితి కూడా ఇదే విధముగా ఉన్నది. సర్వశక్తుని దేవుడగు అంబులు నాలో చొచ్చి ఉన్నవి, నా ఆత్మ వాటిని పానము చేయుచున్నది. యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నారు, అయ్యా దేవా, నా ప్రాణము మరణమగునంతగా అది బహుదుఃఖములో ఉన్నది, మీరు కూడా నాతో ప్రార్థన చేయుడి అని తన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. 53:3 అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుష్యులు చూడనొల్లడు వాడుగాను, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుమి. ఆనాటి ప్రజలు ఎవరు కూడా ఎన్నిక చేయలేదు ప్రియులారా. తనతో ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఉన్నటువంటి శిష్యులు కూడా ఆ సమయమున భయపడి పారిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఈ విషయం తెలుసు. నా శిష్యులు అబద్ధం ఆడతారు, వీరు పారిపోతారు, నా శిలువ మరణంలో వీరు ఉండరు అని యేసుక్రీస్తు ప్రభువుల వారు తన శిష్యుల యొక్క పాదములు కడిగి వారిని సిద్ధపరిచి, నా మరణానంతరము నేను అహరోనమైన
తర్వాత వారికి దేవుడు తెలియకుండని విషయము వారికి తెలియజేసిన విధానమును ఆ పాదములు కడుగుట ద్వారా దేవుడు వారిని సిద్ధపరిచినట్లుగా చూస్తాము. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతనిని ఎన్నిక చేయలేదు గనక మనము ఒకవేళ ఇంకా పాపములో నిలువబడి ఉంటున్నామేమో ప్రియులారా. ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారముగా మనము ఉన్నాము అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తుంటున్నాడు. 88వ కీర్తన 3-4 చరణాలు ఒకసారి చదువుకుందాం. నేను ఆపదలో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది, సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని, నేను త్రాణలేని వాని వలె అయితిని అని అంటాడు. 14వ వచనములో అంటాడు, యెహోవా నీవు నన్ను విడుచుట ఎలా, నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా అని అక్కడ దావీదు ప్రార్థిస్తున్నట్లుగా మనము చూస్తాము ప్రియులారా. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి మరణానికి సూచనగా ఆయనకు పూర్వమే వ్రాయబడినటువంటి ప్రవచనములుగా మనము ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యోబు భక్తుడు 6వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నా దుఃఖము చక్కగా తూర్చబడి ఉన్నది కానీ దానిని సరిచూచుటకు నాకు వచ్చిన ఆపద త్రాసులో కనబడునుగాక అంటాడు. ఆ ఆపద ఆయనకు కలిగినటువంటి భారము, ఆయనకు కలిగినటువంటి బాధ నేను త్రాసులో చూస్తాను అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన శిలువ మరణములో ఉన్నటువంటి సందర్భములో ఆయన బహు దుఃఖములో ఉండడానికి కారణము మరి మన యొక్క పాపము అనే విషయము జ్ఞాపకము చేయబడతాం. ఒకవేళ ఆ పాపమంతటిని కూడా త్రాసులో వేసి తూచినట్లయితే అది బహుభారమైనటువంటిదిగా ఉంటుంది. ఒక మానవుడు మోయలేనటువంటి స్థితిలో అది ఉంటుంది. అది బహుభయంకరమైన వేదనను కలిగించేటటువంటిదిగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన శిలువ మరణమున కంటే ముందుగానే ఆ శిలువ మరణము కంటే ఎక్కువగా ఆయన బహువేదన దుఃఖము కలిగినటువంటి వాడుగా ఆయన మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నిత్యము ప్రతి సంవత్సరము యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరణమును గురించి స్మరణ చేసుకుంటాము. కానీ మనకు కూడా ఒక దినమున మరణము కలుగుతుంది. మనకు కూడా ఒక దినము ఉంటుంది ప్రియులారా. ఈ లోకములో ఎవరు శాశ్వతమైనటువంటి వారు కారు. కొంతకాలము మనము ఇక్కడ ఉన్నాము. నీ పౌరస్థితి ఎక్కడుందట? నీ పౌరస్థితిది కాదయ్యా. నీ పౌరస్థితి ఎక్కడా? వేరేది. నీవు భారతదేశ పౌరుడవే కానీ నీ పౌరస్థితి భారతదేశంలో లేదు. ఎందుకొరకనగా నీకు బలం ఉంటే 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు భారతదేశంలో నీ యొక్క పౌరస్థితి ముగించబడుతుంది. కానీ శాశ్వతుడైనటువంటి దేవుని రాజ్యములో మన పౌరస్థితి ఉంది. మనము అక్కడ నివసించాల్సినటువంటి వారము, ఆ దేవునితో మనము నివసించాల్సినటువంటి వారము. కానీ దేవుడు మన పాపముల కొరకు ఆయనను పాపముగా చేసెను అని పౌలు గారు వ్రాస్తాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో అక్కడ ఆ మాట వ్రాయబడినట్లుగా మనము చూస్తాము. మనము నీతిమంతులము కావాలని, మనము పవిత్రులము కావాలని, మనము యథార్థవంతులము కావాలని ఆయన పాపమెరుగని ఆయనను పాపిగా చేయలేదు. కానీ ఆయనను పాపముగా చేశాడు. ఆ పాపము ఆయన జీవితములలో భరించలేనటువంటిదిగా ఉంది. నీ చిత్తమైతే ఈ బరువును తీసి పక్కన పెట్టయ్యా అని దేవుని మాట్లాడుతూ ఉంటున్నాడు. శిలువ మరణముల గురించి దేవుడు ప్రార్థించడం లేదు ప్రియులారా. శిలువ మరణములో మేకులు కొడతారు, నన్ను కొరడాలతో కొడతారు, లేకపోతే ముళ్ళ కిరీటం పెడుతుంది, నాకు దూరం చేయమని ప్రార్థన చేయడం లేదు. కానీ సర్వలోక పాపములు మోసుకొనడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ సర్వలోక పాపములు ఆయన భరించలేనటువంటివిగా ఉంటున్నందున ఆయన బహు దుఃఖములో ఆయన ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. కాబట్టి దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకములో శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చినంత మాత్రాన ఆయన నేనే దేవుని కుమారుడను అని ఆయన ఎక్కడ కూడా అనుకోలేదు ప్రియులారా. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము,
శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేని నుంచి తప్పించాడయ్యా? ఖచ్చితంగా పౌలు గారు చక్కని మాటలు అక్కడ వ్రాస్తాడు. శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన ఏం చేశాడట? మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేశాడు. ఏ విధంగా? మరణము నుండి రక్షించగలిగిన వానికి, సిలువ భారము నుండి తప్పించగలిగిన వానికి కాదు, మరణము నుండి జీవములోనికి నడిపించగలిగినటువంటి దేవునికి ఏ విధంగా ప్రార్థన చేశాడట? ఆయన యాచన చేశాడు. యాచన అంటే ఏంటిదమ్మా? బిచ్చగాళ్ళు చేసేటటువంటిది యాచన. అడుక్కుంటారు కదా, బొచ్చ పట్టుకొని అడుక్కునేటటువంటి దానిని యాచన లేకపోతే యాచకుడు అని అంటారు. కానీ ఇక్కడ పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆయన ఉద్దేశిస్తూ ఆయన మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించినందున ఆయన అంగీకరింపబడ్డాడు. 3 దినములు సమాధిలో ఉన్నప్పటికీ మరణము నుండి జయింపబడ్డాడు. సిలువ భారము నుండి తప్పించబడలేదు. సర్వలోక పాపములు ఆయన మోయడానికి దేవుడు ఆయన మీద భారము పెట్టాడు. దాని నుండి కూడా దేవుడు తప్పించలేదు. కానీ ఎక్కడి నుండి తప్పించాడయ్యా? ఆయన మరణము నుండి దేవుని తప్పించాడు. 3వ దినమున ఆయన మరణములో నుండి జీవములోనికి వెళ్ళాడు. మనము కూడా అదే స్థితిలో మనం ఉండాలి ప్రియులారా. ఎవడైతే దేవుని అందుండి యేసుక్రీస్తు నందుండి మృతి పొందినవాడు ఆయన రాకడలో మొదట లేస్తాడు. వాడు దేవునితో కూడా ఉంటాడు. ఇది దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానము. యేసుక్రీస్తు ప్రభువుల వారు తన తండ్రికి ప్రార్థన యాచన చేశాడు. ఎంతగా యాచన అనే మాట అక్కడ వ్రాయబడింది అని అనగా మన ప్రార్థన జీవితము ఏ విధంగా ఉండాలో మనల్ని మనమే అర్థము చేసుకోవాలి ప్రియులారా. పై ప్రార్థన కాదు, కానీ మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు అది దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, దేవుని చేత అది అంగీకరించబడేటటువంటిదిగా ఉండాలి. వేషధారణ కలిగినటువంటి నోటి మాటల ప్రార్థన కాదు, కానీ అంతరంగములో నుండి వచ్చేటటువంటి ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువుల వారు చేశాడు. అయ్యా, నీ చిత్తమే, నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమైతే ఈ గిన్నెను, ఈ శ్రమ భారమును, ఈ పాప భారమును నా యుద్ధ నుండి తొలగించు. ఎప్పటి వరకు తొలగించలేదయ్యా? ఆయన సిలువ ఎత్తుకొని పోయి మేకులు కొట్టబడి కొరడలతో కొట్టబడి ఆయన మరణించి ఆయన పాతి పెట్టబడిన తర్వాత మహిమా శరీరముతో దేవుడు ఆయనను లేపాడు. కానీ ఎక్కడ కూడా కనికరించబడలేదు. పౌలు కూడా ముమ్మారు ప్రార్థించాడు, కనికరించబడలేదు. కానీ దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు. ఎంత కష్టము, ఎంత నష్టము, ఏ బాధ, ఏ దుఃఖము, ఏది కలిగినా నా కృప నీకు చాలు. అంతే. అదొక మాట మనము జ్ఞాపకము చేసుకోవాలి. రెండవ విషయము, ఎడతెగక సమయము దొరికిన ప్రతి సందర్భములో మనము ప్రార్థనలు యాచనలు చేయాలి. ఎందుకో తెలుసా? జీవములో మరణములో నుండి జీవములోనికి దాటించగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు తప్ప ఈ లోకములో ఏ మానవుడు, ఏ దేవత, ఏ దేవుడు కూడా లేడు అనే విషయాన్ని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరి మనకు దయచేస్తూ ఉంటున్నాడు. అంతేకాక ఆ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాస్తాడు, చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన ప్రార్థనలు యాచనలు చేశాడు. ఇంకేం చూపెట్టాడట? విధేయత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయము మనం ఎక్కడ ఉన్నాము ప్రియులారా? మన జీవిత లెక్కలో మనం ఉన్నాము. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అని దేవుడు చెప్పిన మాట ప్రకారము ఈ రాత్రికాల సమయము సజీవులముగా ఉండి మనము దేవుడిని స్తుతిస్తున్నాము. ఒకవేళ దేవుడు మనల్ని పిలిస్తే మనము మరణములో నుండి జీవములోనికి వెళ్ళడానికి సిద్ధపాటు కలిగిన వారముగా మనమున్నామా?
ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలని దేవుడు మరి మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములలో చంపబడి ఆత్మ విషయములలో బతికింపబడి పాపము విషయములలో ఒక్కసారి శ్రమపడెను అని పేతురు తన మాటలో రాస్తాడు. ఆయన శరీర విషయములలో చంపబడ్డాడు, ఆత్మ విషయములో బ్రతికింపబడ్డాడు. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మన పాపముల విషయము నిత్యము శ్రమపరచబడలేదు, కానీ ఆయన మన పాపముల విషయము ఒక్కసారి శ్రమపడ్డాడు. ఆ శ్రమ భారము ఆయన ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుంటున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ రోజు నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, ప్రభువా నీ చిత్తమైతే ఈ శ్రమ ఈ భారమును నా యొద్ద నుండి తొలగించుము, అయినా నీ ఇష్టమే అని ప్రార్థించినటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. దేవుని కృప అనేక గుడ్ ఫ్రైడే దినాలు దేవుడు మన జీవితంలో ఇచ్చి ఉండవచ్చును. అనేక ఇటువంటి ఆరాధనల్లో మనము కూర్చొని ఉండవచ్చును. అది వారి వారి ధన్యత, దేవుడిచ్చినటువంటి కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుడు వారిని జీవిత లెక్కలో ఉంచాలని ఆశపడినటువంటి స్థితి అయి ఉండవచ్చును. రేపు నాకు అటువంటి స్థితి లేకపోతే నేనేమవుతాను? భయము కలిగిన వారముగా ఉందాము. మరణము నుండి జీవములోనికి దాటించగలిగినటువంటి దేవుని ఎదుట ప్రార్థనలతోనూ యాచనలతోనూ మనల్ని మనము సమర్పించుకొని మనము కూడా దేవుని రాజ్యంలో ఉండవలసినటువంటి వారముగా మనం ఉన్నాము అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గురించి మాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సంఖ్యాకాండము మోషే ధర్మశాస్త్రములో ఈ మాటను వ్రాస్తాడు. ఎవడైనా మ్రాను మీద వేలాడితే వాడిని సాయంత్రము తీసి వాడిని పడేసేయాలి. ఎందుకనగా వాడు శాపగ్రస్తుడు, వాడు పాలెములో వాని శవము ఉండకూడదు, వాడు శాపగ్రస్తుడు. కాబట్టి ఆ పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు మనం చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువుల వారి కంటే ముందుగానే సిలువ మరణము అనేటటువంటిది తరతరాలుగా వస్తున్నటువంటిదే. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క శ్రమ, ఆ భారము ఏమిటి అనగా మన పాపములే ప్రియులారా. సిలువ మరణము అనేటటువంటిది శరీరాన్ని అది గాయపరుస్తుందేమో, కానీ ఆత్మను చంపగలిగినటువంటి స్థితి ఈ లోకములో ఎవరికి లేదు. అందుకోసమని దేవుడు అంటున్నాడు, అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా దేవునికి ఆ అబ్రహాముకు మధ్యలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ద్వారా అన్యజనులమైనటువంటి మనకు లభించినట్లుగా యేసుక్రీస్తు మన కొరకు శాపమయ్యాడు. ఎవరి పడితే వాళ్ళ కొరకు కాదు ప్రియులారా. యేసుక్రీస్తును నమ్మి ఆయనలో బాప్తిస్మం పొందినటువంటి మన కొరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు శాపమయ్యుండి ఆయన ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మనల్ని విడిపించాడు. ఏలయనగా ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. ఇది ధర్మశాస్త్రము మనకు తెలియచేస్తూ ఉంది. యేసుక్రీస్తు ఆయన పాపిగా లేడు, ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆ పాపముగా చేయబడినటువంటి దానిని బట్టి ఆయన శాపగ్రస్తుడుగా ఎంచబడ్డాడు. శాపగ్రస్తుడు శిలువ మీద సూర్యాస్తమయము తర్వాత శిలువ మీద ఉండకూడదు కాబట్టి ఆయనను దించి దానిలో పెట్టాడు. కానీ
ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రార్థనలు యాచనలతో చేసి అంగీకరించబడ్డాడో యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు జీవ కిరీటం ఇయ్యడానికి, మనల్ని కూడా ఆ మరణములో నుండి జీవములోనికి దాటించడానికి ఆయన శాపమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు మనకు ఆశీర్వాదము ఇయ్యడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనల్ని మనము సిద్ధపరుచుకుందాం. దేవుని యొక్క ఆనాటి మేడగది యొక్క ఆరాధనను ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. గడిచిపోయి వేల సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది, కానీ నిన్న నేడు నిరంతరము మారినటువంటి దేవుడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజు తన శిష్యుల యొక్క పాదాలు కడిగిన దేవుడు ఈరోజు కూడా అదే దీన స్థితిలో మన మధ్య నిలువబడి ఉన్నాడు. ఎందుకొరకనగా మనము చేసినటువంటి తప్పిదముల ద్వారా మరలా యేసుక్రీస్తును మనము సిలువ వేస్తున్నాము అని పౌలు గారు తన పత్రికలలో రాస్తాడు. కాబట్టి ఇక మీదట మనలను బట్టి మన ప్రభువు సిలువ వేయబడకుండానట్లు మనలను మనము తగ్గించుకొని ప్రార్థనల ద్వారా యాచనల ద్వారా మనము కూడా అంగీకరింపబడి ఆయన పిలుపునకు సిద్ధపడి ఆయన రాకడలో మనము కూడా ఆయనతో నివసించులాగున ఆయన కృప కొరకు ఎదురు చూద్దాం. అటువంటి గొప్ప కృప, దేవుని ప్రేమ ఇక్కడ చేరిన మనందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.